మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మీకు మర్యాదపూర్వకంగా కాకుండా కాస్త హీనంగా మొరటుగా సమాధానాన్ని ఇవ్వడం అని తెలియజేయడానికి ఆన్సర్ బ్యాక్ ని ఉపయోగించడం జరుగుతుంది. షీ వాస్ పనిష్డ్ బై టీచర్ ఫర్ ఆన్సరింగ్ బ్యాక్. ఆమె మొరటుగా సమాధానం ఇచ్చినందుకు టీచర్ చేత శిక్షింపబడింది. హ్యాండ్ ఇన్ అనగా సబ్మిట్, అందించడం. ఏదైనా ఒక దానిని సబ్మిట్ చేయడం అనే పదాన్ని తెలియజేయడానికి హ్యాండ్ ఇన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ హ్యాండెడ్ మై హోంవర్క్ ఇన్ లేట్ యాజ్ యూజువల్. ఎప్పటిలాగే నేను నా హోంవర్క్ ని ఆలస్యంగా ఇచ్చాను. స్పీక్ అవుట్, టు సే పబ్లిక్లీ దట్ యు థింక్ గుడ్ ఆర్ బ్యాడ్. మంచి లేదా చెడు నువ్వు ఆలోచించింది ప్రజల్లో గట్టిగా చెప్పడం. ఏదైనా ఒక దానిని అది మంచి విషయమా చెడు విషయమా అనేది ఆలోచించకుండా ప్రజల్లో మనం తెలియజేయడానికి స్పీక్ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. హీ స్పీక్ అవుట్ స్ట్రాంగ్లీ అబౌట్ కరప్షన్. అతడు లంచం గురించి మాట్లాడాడు. స్పీక్ ఫర్ అనగా టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్, ఒకరి తరపున మరొకరు మాట్లాడడం. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఒక వ్యక్తి తరపున మరొక వ్యక్తి మాట్లాడడం అని తెలియజేయడానికి స్పీక్ ఫర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ స్పీక్ ఫర్ మై డాడ్. మా నాన్న తరపున నేను మాట్లాడతాను. స్పీక్ టు టాక్ టు సమ్ వన్, ఎవరితోనో ఒకరితో మాట్లాడడం. అంటే అవతల వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి పేరు చెప్పి అతనితో మాట్లాడడం అని తెలియజేయడానికి స్పీక్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ స్పీక్ టు హిమ్, నేను అతనితో మాట్లాడుతాను. స్పీక్ అబౌట్, టు డిస్కస్ ఏ టాపిక్, ఏదైనా ఒక విషయం గురించి చర్చించడం. లెట్స్ స్పీక్ అబౌట్ అవర్ కంపెనీ గ్రోత్, మన కంపెనీ ఎదుగుదల గురించి చర్చించుకుందాం. ఇలా ఏదైనా ఒక విషయం గురించి చర్చించడం అని తెలియజేయడానికి స్పీక్ అబౌట్ ని తెలియజేయడం జరుగుతుంది. స్పీక్ అప్ అనగా టాక్ మోర్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడడం. ఇలా గట్టిగా మాట్లాడమని తెలియజేయడానికి స్పీక్ అప్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ కాంట్ హియర్ యూ, ప్లీజ్ స్పీక్ అప్. నాకు వినబడడం లేదు, దయచేసి గట్టిగా మాట్లాడండి. స్పీక్ ఆఫ్, ఇండికేట్, సూచించడం. దిస్ యాక్ట్ స్పీక్స్ ఆఫ్ యువర్ కైండ్నెస్, ఈ ప్రవర్తన మీ దయ గుణాన్ని సూచిస్తుంది. ఇలా సూచించడం అని తెలియజేయడానికి స్పీక్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. టేక్ ఆఫ్టర్, లుక్ ఆర్ బిహేవ్ లైక్ అన్ ఓల్డర్ రిలేటివ్, పూర్వపు వంశబంధువులాగా కనబడడం లేదా ప్రవర్తించడం. ఇన్ లుక్స్ షీ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్, చూడడానికి ఆమె వాళ్ళ నాన్నలాగే కనబడుతుంది. ఇలా పూర్వపు బంధువులాగా కనబడడం లేదా ప్రవర్తించడం అని తెలియజేయడానికి టేక్ ఆఫ్టర్ ని ఉపయోగించడం జరుగుతుంది. టేక్ డౌన్, టు రైట్ సంథింగ్, ఏదైనా వ్రాయడం. ప్లీజ్ టేక్ డౌన్ దిస్ అడ్రస్, దయచేసి ఈ అడ్రస్ ని వ్రాయండి. ఏదైనా వ్రాయడం అని తెలియజేయడానికి టేక్ డౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. టేక్ ఆఫ్, రిమూవ్ వాట్ యు వియర్, ధరించిన దానిని తీసేయడం. అనగా ఏదైనా ఒక దుస్తును మనం ధరించినట్లయితే దానిని తీసేయడం లేదా తొలగించడం అని తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ క్యాప్, దయచేసి మీరు ధరించిన క్యాప్ ని తీసేయండి. టేక్ అవుట్, రిమూవ్ పర్మనెంట్లీ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్, ఉన్న స్థలంలో నుండి తీసేయడం. ప్లీజ్ టేక్ అవుట్ ద గార్బేజ్, దయచేసి చెత్తను తీసేయండి. ఇలా ఏదైనా ఒక దానిని ఉన్న స్థలంలో నుండి పర్మనెంట్లీగా తీసేయడం అని తెలియజేయడానికి టేక్అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. గో ఆఫ్, స్టాప్ లైకింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఇష్టపడాన్ని ఆపేయడం. ఒక వ్యక్తిని లేదంటే ఏదైనా ఒక వస్తువును ఏదైనా ఒక దానిని మనం ఇష్టపడాన్ని ఆపేయడం అని తెలియజేయడానికి గో ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వై హ్యావ్ ద గాన్ ఆఫ్ హిమ్ నౌ, వారు ఎందుకు అతన్ని ఇప్పుడు ఇష్టపడడం లేదు. గో బ్యాక్ లేదా గో బ్యాక్ టు, రిటర్న్ టు ఏ పర్సన్ ఆర్ ప్లేస్, వెనక్కి తిరిగి ఇవ్వడం లేదా వెళ్ళడం. ఏదైనా ఒక వస్తువుని మనం తీసుకున్న వ్యక్తికే తిరిగి ఇవ్వడం లేదా ఏదైనా ఒక ప్రదేశంలోకి మనం తిరిగి వెళ్ళడం అని తెలియజేయడానికి గో బ్యాక్ లేదా గో బ్యాక్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. హీ వుడ్ గో బ్యాక్ టు హిజ్ హౌస్, అతడు తన ఇంటికి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. గో ఇన్ టు, టాక్ లేదా డిస్క్రైబ్ ఇట్ ఫుల్లీ ఆర్ ఇన్ డీటెయిల్, ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా మాట్లాడడం లేదా వివరించడం. ఐ వుడ్ గోయింగ్ టు డీటెయిల్ అబౌట్ అవర్ కంపెనీ, నేను మన కంపెనీ గురించి పూర్తిగా వివరిస్తాను. ఇలా ఏదైనా ఒక టాపిక్ గురించి పూర్తిగా వివరించడం అని తెలియజేయడానికి గోయింగ్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. బ్రేక్ ఆఫ్, ఎండ్ ఏ రిలేషన్షిప్ ఆర్ స్టాప్ ఏ డిస్కషన్, బంధుత్వాన్ని విడిపోవడం లేదా ఏదైనా ఒక చర్చని ఆపేయడం అని తెలియజేయడం జరుగుతుంది. హీ అండ్ షీ బ్రోక్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్,
అతడు మరియు ఆమె వారి బంధుత్వాన్ని విడిపోయారు. స్టాండ్ ఇన్ ఫర్ అనగా సబ్స్టిట్యూట్, ఒకరి స్థలంలో మరొకరు పనిచేయడం. కెన్ యూ ప్లీజ్ స్టాండ్ ఇన్ ఫర్ మీ ఫర్ 2 days? దయచేసి నాకు బదులుగా 2 రోజులు నువ్వు పనిచేయగలవా? ఇలా కొంతకాలం కోసం లేదా కొద్ది రోజుల కోసం లేదా కొంత సమయం కోసం ఒక వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తి పనిచేయడం అని తెలియజేయడానికి సబ్స్టిట్యూట్ స్టాండ్ ఇన్ ఫర్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. కాంక్ అవుట్, ఫాల్ ఫాస్ట్ ఎస్లీప్, తొందరగా నిద్రలో పడిపోవడం. ఇలా తొందరగా నిద్రలో పడిపోవడం అని తెలియజేయడానికి కాంక్ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ వాజ్ ఎగ్జాస్టెడ్ అండ్ కాంక్డ్ అవుట్ ఆన్ ద సోఫా. నేను చాలా అలసిపోయి సోఫాలో తొందరగా నిద్రపోయాను. కౌంట్ అవుట్, ఎక్స్క్లూడ్, తీసివేయడం. ఇలా తీసివేయడం అని తెలియజేయడానికి కౌంట్ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు గో సో యూ కెన్ కౌంట్ మీ అవుట్. నాకు వెళ్ళాలని లేదు కాబట్టి మీరు నన్ను తీసేయండి. గెట్ డౌన్, రెడ్యూస్, తగ్గించు. ఇలా తగ్గించు అని తెలియజేయడానికి గెట్ డౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ప్లీజ్ గెట్ ద సౌండ్ డౌన్, దయచేసి సౌండ్ తగ్గించండి. టర్న్ బ్యాక్, గో బ్యాక్ ఆర్ రిటర్న్ టు ద డైరెక్షన్ యూ కేమ్. వెనక్కి తిరగడం లేదా వచ్చిన దారికి తిరిగి వెళ్ళడం. ఐ టర్న్డ్ బ్యాక్ వెన్ హీ కాల్డ్ మీ. అతడు పిలిచినప్పుడు నేను వెనక్కి తిరిగాను. ఇలా వెనక్కి తిరగడం లేదా వచ్చిన దారికి తిరిగి వెళ్ళడం అని తెలియజేయడానికి టర్న్ బ్యాక్ ని ఉపయోగించడం జరుగుతుంది. టర్న్ ఆఫ్, స్టాప్ ఏ డివైస్, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ని ఆపేయడం. ఐ టర్న్డ్ ఆఫ్ మై మొబైల్, నేను నా మొబైల్ని ఆఫ్ చేస్తాను. ఇలా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్, ఫ్యాన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కానీ ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ని ఆఫ్ చేయడం అని తెలియజేయడానికి టర్న్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. గివ్ అప్, స్టాప్ డూయింగ్ సంథింగ్, చేసే పనిని ఆపేయడం. ఐ హ్యావ్ గివెన్ అప్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్, నేను వాళ్లకు సహాయం చేసే ప్రయత్నాన్ని మానుకున్నాను. ఇలా ఏదైనా ఒక చేసే పనిని ఆపేయడం అని తెలియజేయడానికి గివ్ అప్ ని ఉపయోగించడం జరుగుతుంది. డ్రెస్ డౌన్, స్కోల్డ్ లేదా స్పీక్ ఇన్ అన్ యాంగ్రీ వే, తిట్టడం లేదా హీనంగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం అని తెలియజేయడానికి డ్రెస్ డౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. షీ డ్రెస్డ్ మీ డౌన్ ఫర్ బీయింగ్ రూడ్, నేను అసభ్యకరంగా ఉన్నందుకు ఆమె నన్ను కోపపడింది. గో ఆఫ్ విత్, స్టీల్, దొంగలించడం. ఇలా దొంగలించడం అని తెలియజేయడానికి గో ఆఫ్ విత్ ని తెలియజేయడం జరుగుతుంది. హీ వెంట్ ఆఫ్ విత్ మై క్రెడిట్ కార్డ్స్, అతడు నా క్రెడిట్ కార్డ్స్ దొంగతనం చేశాడు. కాల్ ఎట్, స్టాప్ బ్రీఫ్లీ, పూర్తిగా ఆగిపోవడం లేదా ఆపేయడం అని తెలియజేయడానికి కాల్ ఎట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ద బస్ కాల్డ్ ఎట్ ద స్టేషన్, స్టేషన్ దగ్గర బస్సు పూర్తిగా ఆగిపోయింది. ఇలా ఆగిపోవడం లేదా ఆపేయడం అని తెలియజేయడానికి కాల్ ఎట్ ని ఉపయోగించడం జరుగుతుంది. కాల్ బ్యాక్, కాల్ సమ్వన్ అగైన్ ఆర్ రిటర్న్, తిరిగి ఫోన్ చేయడం. షీ సెడ్ షీ వుడ్ కాల్ బ్యాక్, ఆమె తిరిగి కాల్ చేస్తానని చెప్పింది. కీప్ ఆన్, కంటిన్యూ, కొనసాగించడం. ద రెయిన్ కెప్ట్ ఆన్ త్రూ అవుట్ ద డే, రోజంతా వర్షం కొనసాగుతూనే ఉంది. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం అని తెలియజేయడానికి కీప్ ఆన్ ని ఉపయోగించడం జరుగుతుంది.